మద్యం కుంభకోణం కేసులో ఈడీ తనను అరెస్ట్ చేయడాన్ని సమర్థిస్తూ హైకోర్టు వెలువరించిన తీర్పును ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ సుప్రీంకోర్టులో సవాల్ చేశారు. ఈ మేరకు అత్యున్నత న్యాయస్థానంలో పిటిషన్ దాఖలు చేసినట్లుగా ఆయన తరపున న్యాయవాది వివేక్ జైన్ వెల్లడించారు. తన అరెస్టును సవాలు చేస్తూ కేజ్రీవాల్ ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించగా అక్కడ నిరాశ ఎదురైంది. ఈడీ వద్ద తగిన ఆధారాలున్నాయని, అందుకే పిటిషన్ను కొట్టివేస్తున్నట్లుగా న్యాయస్థానం పేర్కొంది. అరెస్టు రిమాండ్ చట్టవిరుద్ధం కాదని వ్యాఖ్యానించింది. మనీ లాండరింగ్ పై ఈడీ అది ఆధారాలు చూపించిందని, గోవా ఎన్నికలకు డబ్బు ఇచ్చినట్లుగా అప్రూవర్ చెప్పారని పేర్కొంది. సీఎంకు ఒక న్యాయం, సామాన్యులకు మరొక న్యాయం ఉండదని తేల్చి చెప్పింది. గురూజీ రామ్ నారాయణ్ జీ ప్రపంచ ప్రఖ్యాత జ్యోతిష్యులు ఇప్పుడు మన హైదరాబాద్ లో ఎటువంటి సమస్యలకైనా తక్షణ పరిష్కారం చేయబడును. సంప్రదించండి 96651137 9000004357. మద్యం విధానం కేసులో మార్చి 21న కేజ్రీవాల్ ను ఈడీ అధికారులు అరెస్ట్ చేశారు. ఆ తర్వాత కొన్ని రోజుల పాటు ఈడీ తమ కస్టడీలోకి తీసుకుని విచారించగా ఏప్రిల్ 15 వరకు జ్యుడిషియల్ రిమాండ్ విధించింది. అందులో భాగంగా ప్రస్తుతం ఆయన తీహార్ జైల్లో ఉన్నారు. ఈ నేపథ్యంలో తన అరెస్ట్ను సవాలు చేస్తూ మధ్యంతర ఉపశమనం కల్పించాలని కేజ్రీవాల్ వేసిన పిటిషన్పై ఇటీవల విచారణ జరిపిన ఢిల్లీ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ స్వర్ణకాంత్ శర్మ ధర్మాసనం నిన్న తీర్పు వెల్లడించింది. మరోవైపు జైల్లో ఉన్న తనకు న్యాయం సలహాలు తీసుకునేందుకు కూడా సమయం పెంచాలంటూ కేజ్రీవాల్ స్పెషల్ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్ను స్పెషల్ కోర్టు కొట్టేసింది. మద్యం కుంభకోణం కేసులో ఈడీ తనను అరెస్ట్ చేయడాన్ని సమర్థిస్తూ హైకోర్టు వెలువరించిన తీర్పును ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ సుప్రీంకోర్టులో సవాలు చేశారు. ఈ మేరకు అత్యున్నత న్యాయస్థానంలో పిటిషన్ దాఖలు చేసినట్లుగా ఆయన తరపున న్యాయవాది వివేక్ జైన్ వెల్లడించారు. ఇక ఇదే విషయంపై మరింత సమాచారం మా ప్రతినిధి రామకృష్ణ అందిస్తారు. ఎస్ రామకృష్ణ, చెప్పండి. ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ మరొక ఎదురు దెబ్బ తగిలింది. ఉన్నత తనకు న్యాయ సలహాలు తీసుకునేందుకు సమయం పెంచాలంటూ స్పెషల్ కోర్టులో పిటిషన్ వేశారు కేజ్రీవాల్. పిటిషన్ కోర్టు కొట్టింది. మరోవైపు లిక్కర్ పాలసీలో అరెస్టును వ్యతిరేకిస్తూ సుప్రీంకోర్టును ఆశ్రయించిన ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ తన పిటిషన్ అత్యవసరంగా విచారణ జరపాలని స్పెషల్ మెన్షన్ చేశారు. కేజ్రీవాల్ తరపున న్యాయవాదులు సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ బెంచ్ ముందు స్పెషల్ మెన్షన్ చేశారు. మరి మార్చి 21న కేజ్రీవాల్ ను ఈడీ చేసిన విషయం తెలిస్తే ప్రస్తుతం తీహార్ జైల్లో రిమాండ్ లో కేజ్రీవాల్ ఉన్నారు. మరి అలాగే రోజు కవిత వర్సెస్ సిబిఐ కేసు విచారణ కూడా జరుగుతుంది. తీహార్ జైల్లో సిబిఐ కవితను విచారించడానికి తన వాదన వినకుండా సిబిఐకి కోర్టు అనుమతి ఇవ్వడానికి పిటిషన్ వేశారు. కవిత ఇవాళ మధ్యాహ్నం ఈ పిటిషన్ కూడా రాబోతుంది. ఓవరాల్ గా చూసుకున్నట్లయితే ఈ లిక్కర్ స్కామ్ లో ఇటు కేజ్రీవాల్ అలాగే కవితకు సంబంధించిన అంశాలతో ఇటు హైకోర్టు కోర్టులో కూడా పిటిషన్లు దాఖలవుతున్నాయి. మరి ఇద్దరు కూడా తమకి అక్రమ అరెస్టు అంటూ పిటిషన్లు వేశారు. మరి పిటిషన్ల మీద కోర్టు విచారణ జరుపుతోంది. మరి ఢిల్లీ హైకోర్టు ఒకవైపు నిన్న కేజ్రీవాల్ పిటిషన్ ని దాదాపుగా కొట్టివేయడంతో కేజ్రీవాల్ సుప్రీంకోర్టు అప్రూవ్ చేశారు. మరి ఈ రోజు సుప్రీంకోర్టు ఆ పిటిషన్ మీద కూడా విచారణకి రాబోతుంది. రైట్ రామకృష్ణ, థ్యాంక్ యూ.